కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనాన్ని తీసి ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు చూడండమ్మా, ఏముంది అక్కడ? యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. యథార్థంగా ప్రవర్తించేవాడు ఏమవుతాడట? రక్షించబడును. మూర్ఖముగా ప్రవర్తించేవాడు హఠాత్తుగా పడిపోవును. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయం మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ లేఖనం నాయన మీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువు చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకునేలాగున సహాయమునిచ్చి సహకరించి మహిమ పొందుకొనమని మా ప్రభువును ప్రేరక్షకుడు త్వరలో రానయ్యున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పబడిన వాక్య భాగంలో పడిపోయిన వారిని గురించి మాట్లాడుతూ ఉంది వాక్యం. ఎవరు పడిపోతారంట? మూర్ఖ ప్రవర్తన కలిగిన వాడు హఠాత్తుగా పడిపోడు. మూర్ఖ ప్రవర్తన, భక్తిహీనత లేనివాడు పడిపోతాడు. అందుకే అపోస్తుడైన పౌలు గారు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కని మాట అంటాడు. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. నుంచున్నవాడు నేను నిలబడున్నాను, భక్తి జీవితంలో చాలా స్ట్రాంగ్ నేను అని అనుకుంటున్నాడే, అతని విషయంగా అపోజిట్ పౌలు గారు అంటాడు, వాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలట. జాగ్రత్త అనేది లేకపోతే పడిపోతాడట. నువ్వు ఎంత భక్తిపరుడు అయినా భక్తిపరురాలు అయినా జాగ్రత్త అనేది లేకపోతే పడిపోతావు అనే విషయాన్ని చక్కగా చాటగా సూటిగా మాట్లాడుతుంది వాక్యం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాగ పడిపోతాడు విశ్వాసి? ప్రాముఖ్యమైన విషయాలు చెప్తూ ఉంటాను నేను. ఒక విశ్వాసి ఎలా పడిపోతాడు అది గమనించుకోవాలి ముందు. అందుకే అపోజిట్ పౌలు జాగ్రత్తగా మీరు లేకపోతే తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్త పడండి. ఏటిలో విశ్వాసి పడిపోతున్నాడు? కొన్ని విషయాలు చెప్పి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. ఏ విషయాలలో విశ్వాసి పడిపోతాడంటే, కష్టకాలంలో విశ్వాసం నుండి తొలగిపోతాడు. కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు ఎక్కడెక్కడ లేనిపోయినవన్నీ వస్తాయి. ఏం భక్తి అని మరీ అంత భక్తి ఉండకూడదు అనేవాడు ఒకడు. ఇంత కష్టం వచ్చింది, ముందే చెప్పాను దేవుడిని నమ్ముకుంటే ఇలా జరుగుద్ది అనేవాడు ఒకడు. అలాగనే ఆపదలో ఉన్నప్పుడు ఆపద వస్తుంది మనకి. పాట మాత్రం దేవుని సన్నిధికి వచ్చి పాడతారు. ఏమని? ఆపదలు నన్ను వెన్నంటున్నా నీవే నాకు తోడయ్యా, ఎన్ని తలచిన ఏది అడిగినా నీవే నా దిక్కయ్యా అని పాట మాత్రం ఇక్కడ పాడతాడు. ఆపద వచ్చేటప్పటికి విశ్వాస జీవితంలో పడిపోతుంటాడు. అలాగనే మూడవదిగా శ్రమలో పడిపోయే అవకాశం ఉంటుంది. శ్రమ వచ్చిందనుకోండి, శ్రమలు తట్టుకోలేని భక్తులు ఎన్నో శ్రమలు, ఆఖరికి వారు హతసాక్షులు అవటానికి కూడా నిలబడ్డారు. అలాంటి భక్తి జీవితాన్ని ప్రదర్శించేవాడు ఎవడు లేడు. నామకార్థంగా దేవుని సన్నిధికి రావటం, ఎక్కడెక్కడ డిస్కో లైట్లు వెలుగుతున్నాయి, ఎక్కడ పొగ వెలుగుతుంది, ఎక్కడెక్కడ ఆ అయ్యగారు ఆడి కారులో వస్తున్నాడు, ఎంతమంది జనం వస్తున్నారు, ఆయన టచ్ అంటే ఎంతమంది పడిపోయి ఈ చూస్తుంటారు. కానీ
శ్రమలో అక్కడికి వెళ్ళి ఆయనతో టచ్ అనిపించుకుంటూ పోతాయి అంట అనుకుంటారు, కానీ మనం పడిపోతున్నాము అన్న సంగతిని గ్రహించుకోరు జనం. నీవు పడుతున్నావురా బాబు, నువ్వు నిలబడి ముందు నీ విశ్వాస జీవితంలో నేను నిల్చున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు పడిపోతున్నావని అపోస్తుడైన పౌలు గారు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. తర్వాత భయం కలుగుద్ది. చూడండి, జనానికి ఎప్పుడు భయం వస్తుంది చెప్పండి? ఎప్పుడు భయపడతాడు? కొద్దిగా అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదన్నా పరిస్థితులు బాగోలేనప్పుడు, ఒక నీరసం వచ్చేసినప్పుడు, ఏ శరీరంలో ఏ బలహీనత వచ్చిందో భయపడిపోతాడు. ఏమిటి, నేను చచ్చిపోతానేమో, నా పిల్లలు ఏమైపోతారు, నా పరిస్థితి ఏమైపోద్దో, ఈ పరిస్థితులన్నీ ఏంటో అని భయపడతా ఉంటాడు. అప్పుడు పడిపోతాడు. సడలింపు, భక్తిలో సడలింపు వచ్చేస్తుంది, భక్తిహీనత వచ్చేస్తుంది, ఆడు పడిపోతాడు. తర్వాత హృదయము వేదన చెందుతూ ఉంటుంది. ఎప్పుడు వేదన చెందుతుంది చెప్పండి? ఇంట్లో యజమానుడో, ఇంట్లో యజమానురాలో, ఇంట్లో కోడల్లో, అత్తో, లేదా తోటి కోడల్లో, ఇవన్నీ లేనిపోయిన గలిబిలి కుటుంబాలలో వస్తూ ఉంటాయి. కుటుంబం అంతా సాగిపోయేటప్పుడు ఒక చేదైన వేరు కుటుంబంలో మొలిసింది అని అంటే కుటుంబాన్ని అల్లకల్లోలం చేసి వేదనకరమైన పరిస్థితుల్లోకి తీసుకొని వచ్చేస్తుంది. వేదనకరమైన పరిస్థితుల్లో నువ్వేం చేయాలో దేవుడు చెప్పిన సంగతిని జ్ఞాపకం చేసుకోవు, కానీ నువ్వు మాత్రం పడిపోయే పరిస్థితుల్లోనికి వస్తావు. ఇవన్నీ దేని గురించి వస్తున్నాయి? పడిపోవటానికి నీకు వచ్చే ఆయుధాలు ఇవి. నువ్వు పడిపోవటానికి కారణాలు ఇవి. వేదనలో పడిపోతావు. తర్వాత ఇక్కట్లు వస్తాయి. ఇక్కట్లు వచ్చినప్పుడు పడిపోతుంటారు. అలాగనే బాధలో, అలాగనే వేదనలో, అలాగనే పాప మరణములో. చూడండి, చాలామంది భక్తిపరులుగా ఉంటారు, అక్రమ సంబంధాల్లో ఉంటారు. పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణం కదా. ఆ మరణ భయము వారికి కలిగినప్పుడు చాలా పాపం చేశాడని తెలిసి ఆల్రెడీ పడిపోయాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం వలన వచ్చు జీతం మరణమని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఆ పాప నియమ మరణము నుండి తప్పించడానికి యేసయ్య సన్నిధికి రాడీడు. ఎలాగో పడ్డాడుగా, ఇంక అయిపోయిందిగా అని ఆ పడిన గుంటలోనే పాప నియమంలో కొనసాగుతుంటాడు. దేవుడు రక్షించాడన్న సంగతిని విస్మరిస్తాడు. చివరిగా నీతి తప్పి ప్రవర్తిస్తారు. ఇవన్నీ పడిపోవటానికి ఆయుధాలు, మనిషిని పడగొట్టేవి. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని అన్వయించుకోవాలి, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉండాలి. ఇది చేస్తే ఈ వేదన వస్తే, ఈ శ్రమ వస్తే, ఈ బాధ వస్తే, ఈ హృదయ వేదన వస్తే, ఈ ఇక్కట్లు వస్తే, ఇవి పతనానికి లేదా విశ్వాస జీవితంలో పడిపోవటానికి కారణాలన్న సంగతిని మర్చిపోయి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం గబగబా చెప్పి ముగించేస్తా. ఈ 10 విషయాలలో దేవుని సన్నిధిలో నువ్వు ఉండి ఏం చేయాలి, నువ్వు ఎలా పడిపోతున్నావు అనే విషయాన్ని తెలుసుకొని ముగించుకుందాం. మొదటిగా మనం ఏం చేసాం? కష్టకాలంలో ఆపదలని చెప్పుకున్నాం కదా. దేవుని వాక్యం అంటుంది 107వ కీర్తన 13వ వచనం, 107వ కీర్తన 13వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించిన. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ కష్టకాలం వచ్చేసింది, ఆపద వచ్చేసింది. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నువ్వే నన్ను రక్షిస్తావు, కాపాడుతావని పాట పాడుతుంటావు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది, దేవుడు కాపాడడని కాదు, నిన్ను పడగొట్టడానికి ఉపయోగించిన హస్త్రాల్లో నుంచి నువ్వు తప్పించబడాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటి? కష్టకాలమందు వారు యెహోవాకు ఏం చేశారంట? మొరపెట్టారు. దేవుని సన్నిధికి వెళ్ళి కాళ్ళ మీద మోకాళ్ళుని ప్రార్థించు. నీ కష్టాలు, నీ ఆపదలు అన్నీ తొలగించే దేవుడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది ఇది. ఏదో నా మాటగా నేను వెళ్ళి నిలబడి చెప్పట్లా. దేవుడే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. తన ఆత్మ ప్రేరణ చేత దైవజనులు ప్రేరేపించబడి దేవుని ఆత్మ వ్రాయించింది. వీటిని వ్రాయించిన వాడు మానవుడు కాదు, సృష్టికర్త అయిన దేవుడు.
మాట తప్పే దేవుడు కాదు ఆయన. మాట ఇచ్చి తప్పించుకునేవాడు కాదు. ఏదైతే నీకు సంభవించిందో, ఏ ఆపదైతే నీలో ఉందో, ఏ కష్టకాలంలో అయితే నీ ఉన్నావో, లేఖనాల్లో నువ్వే చెప్పావుగా, నేను ఈ కష్టాల్లో ఉన్నా, నేను ఈ ఆపదలో ఉన్నా, ఎందుకు నన్ను తప్పించవని ధైర్యంగా అడిగే స్థైర్యం నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వేం చేస్తున్నావు? అది అడ్డు పెట్టుకొని ఆ విషయాలను చూసుకొని నీవేమో నీ ఇష్టానుసారంగా ఉంటున్నావు. అలా ఉంటే దేవుడు వీటి నుంచి నిన్ను ఎలా తప్పిస్తాడు? వాడు ఉపయోగించిన అస్త్రాల నుంచి నువ్వు తప్పించబడాలంటే వాక్యాన్ని కటకముగా నువ్వు ఉపయోగించుకోవాలిగా. అలాగున ఉపయోగించగలిగితే ఆ యొక్క కష్టకాలంలో, ఆపదలో దేవుడు నిన్ను రక్షిస్తాడు. రెండవది, మూడవది చూడండి. శ్రమలో దేవుడు 107:28 శ్రమలో ఏం చేయాలో దేవుడు అక్కడ రాయించి పెట్టాడు. 28వ వచనం, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టారు. ఏం చేశారంట? కష్టం వచ్చినా మొరపెట్టారు, ఆపద వచ్చినా మొరపెట్టారు, శ్రమ వచ్చినా మొరపెట్టారు. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను. శ్రమలు వచ్చినాయి, ఆపదలు వచ్చినాయి, కష్టకాలం వచ్చింది, ఇరుకుపోయిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు చేసే పని ఒకటే, దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నారు. వారి ఆపదలు తొలగిపోయినాయి, వారి కష్టకాలంలోంచి విడిపించబడ్డారు, వేద ఆపదలో నుంచి విడిపించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈ రాత్రి దేవుడు సూటిగా తేటగా నీతో మాట్లాడుతున్న మాటలు. తర్వాత భయం కలిగింది. భయం కలిగినప్పుడు వారు ఏం చేశారు? 34వ కీర్తన 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నువ్వు భయపడవలసిన పని లేదండి. ఆయన నేను తోడుగా ఉండి నడిపిస్తానని చెప్తున్నాడండి. నువ్వు చేయాల్సింది ఏంటి? యెహోవా యొద్ద విచారణ చేయగా, అయ్యా ఈ భయం ఉంది నాలో, ఈ వేదన ఉంది, ఈ శ్రమ ఉంది, ఈ కష్టకాలం ఉంది అని నువ్వు ఎవరిని అడగాలి? తండ్రికి ఏ రీతిగా ఒక కుమారుడు భార్య భర్తకు ఏ రీతిగా తన కష్టకాలాన్ని ఎలాగని చెప్పుకోగలుగుదో ఆ రీతిగా దేవునికి దగ్గరికి వెళ్ళి నీవు, అయ్యా నా పరిస్థితి ఇది నాయనా, ఇదిగో ఈ పరిస్థితిని బట్టి భయం కలుగుతూ ఉంది నాకు, నేను వేదన చెందుతూ ఉన్నా, నేను శ్రమ పడుతూ ఉన్నా, ఈ భయాన్ని నుంచి నన్ను నాకు తప్పించు అని దేవుని సన్నిధిలో నువ్వు విచారణ చేయగలిగితే ఆయన అంటున్నాడు కదా. ఏమంటున్నాడు ఆయన? భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించనన్నాడా? తప్పించును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు చక్కని మాటలతో మన హృదయాలను బలపరుస్తున్నాడు. ఏ పరిస్థితి నీకున్నా, ఏ ఇక్కట్లైన పరిస్థితులు నీకున్నా, ఏ పరిస్థితులు నీకు సంభవించినప్పటికీ దేవుని సన్నిధిలో నువ్వు ఉండి ప్రార్థించగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలిగితే, నేను ఇక్కడి నుంచి ఘాట్కి వెళ్ళిన తర్వాత గూడ్స్ పని చేయాలి. నేను గూడ్స్ పని చేయాలంటే ముందు గూడ్స్ చేసిన తర్వాత అప్పుడు ప్యాసింజర్ రైలు, ప్యాసింజర్ నుంచి ఎక్స్ప్రెస్ ఇస్తారనమాట. గూడ్స్ పని చేశాను. విశాఖపట్నంలో 4 యార్డులు ఉంటాయి. ఒక్కొక్క యార్డు ఎటు ఉంటుందో తెలియదు. ఒక యార్డులోకి తీసుకెళ్ళారు నన్ను. బండి వెళ్ళింది, ఆ బాక్సు లాక్ చేసి అక్కడ పెట్టేశాం. ఎటు వెళ్ళాలో నాకు దారి తెలియక ట్రాక్ నుంచి అలా నడుచుకుంటూ వస్తుంటే అవన్నీ తుప్పలో పాములు తిరుగుతున్నాయి నా ముందు. బ్యాటరీ లైట్ వేసుకుని వెళ్తుంటే, ఏంటి ప్రభా ఈ పరిస్థితి ఏంటి ఈ రోజుతో నా జీవిత యాత్ర ముగుస్తుందా అనుకుంటా ఒక పాట ఎత్తుకొని పాడుకుంటా బ్యాటరీ లైట్ వేసుకొని ఆ బ్యాగులు తలుచుకొని ఎంత దూరం నడిచి ఎటు వచ్చానో తెలియదు. దేవుడే ఆ చీకట్లో అక్కడికి వచ్చిన తర్వాత యార్డ్లో అనిపిస్తుంది, దారి ఇది కాదండి, పక్కన రోడ్డు ఉంది అన్నాడు. ఆ పక్కన రోడ్డు కనపడలా నాకు. పక్కన రోడ్డు ఉంది, ఆ రోడ్డు పక్క నుంచి వెళ్ళాలి, రోడ్డు మీద నుంచి, లేదంటే పక్కన జీబు వస్తుంది, ఆ జీబు వచ్చి ఎక్కించుకెళ్ళద్ది. నాకు తెలియకుండా అక్కడి నుంచి దిగి వెళ్తుంటే ఎటు వెళ్తున్నానో నాకే తెలియదు. అంతా ఇంత గడ్డి. ఒకటైతే సర్రన వచ్చేటప్పటికి అలాగ నిలబడి, ప్రభా ఏంటి నా పరిస్థితి, ఒక పాట ఎత్తుకొని కొండల వైపు నా కన్నులు ఎత్తుతున్నానని పాట పాడుకుంటా
అదే రిపీట్ చేసుకుంటా గట్టిగా పాడుకుంటా వచ్చేస్తున్నాం. చివరికి వచ్చినాక అందరూ ఒంటరి అయిపోయాడు. అసలు ఆ దారిలో మనుషులు వెళ్ళరండి బాబు, నువ్వు ఎట్లా వచ్చావు, దారి ఇది కదా, ఇటెందుకు వచ్చావు అని అన్నారు నన్ను. ఏదో అయిపోయింది ఇలా కానీ అనుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భయంలో, ఎంత ఆపదలో, ఎంత శ్రమలో మనం ఉన్నా దేవుని సన్నిధిలో ఉంటూ ఆయన యొద్ద మొరపెట్టుకున్నట్లయితే ఆయనే తోడుండి నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తర్వాత చూడండి, ఆయన అంటూ ఉన్నాడు కదా, 25వ కీర్తన 17-18 వచనాలు. 25వ కీర్తన 17-18 వచనాలు. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనము, నా పాపములన్నింటినీ క్షమించు. హల్లెలూయా. ఏమొచ్చినాయంటే ఈయనకి హృదయ వేదన వచ్చిందంట, ఇక్కట్లు వచ్చినాయంట, బాధలో ఉన్నాడంట, వేదనలో ఉన్నాడంట. వీటన్నిటి నుంచి నన్ను విడిపించు బాబు అని ఒకటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వేదన బాధ మనిషిని పీడిస్తూ ఉంటాయి. మనిషి అన్న తర్వాత ఇవన్నీ రాకుండా ఎవడు ఉండడు. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత పరిస్థితిలో ఉన్నవాడైనా వీటిని అన్నిటినీ అనుభవించిన వాడు ఎవడు ఉండడో, అనుభవించాల్సిందే, తప్పదది. తర్వాత చూడండి, కీర్తనకారుడు 91వ కీర్తన 15వ వచనంలో ఆయన అంటాడు కదా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ గోల్డెన్ వర్డ్స్ అండి. ఎప్పుడు నిత్యం మన జీవితంలో వీటిని నెమరం వేసుకునే వాక్య భాగాలు ఇవి. నీవు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తా. నువ్వు ప్రార్థన చేస్తే మాట్లాడతాను, జవాబిస్తానని చెప్తున్నాడా దేవుడు. మనం చేయవలసిందేంటి? ఆయన సన్నిధిలో మొరపెట్టడం. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి శ్రమలో నుంచి అతన్ని గొప్ప చేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చూడండి. ఇదివరకు ఏదో మన వెంకటేశ్వర గారు వాక్యం చెప్తూ ఉంటే, సాక్ష్యాలు చెప్తూ ఉంటే అన్నీ ట్రాష్ అండి. సాక్ష్యం స్వస్థపరిచేస్తాడా, ఏ హాస్పిటల్కి వెళ్ళకుండా జరిగిపోతాయా, అది ఇది అనేవాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? దేవుడు గొప్పోడండి. ఇద్దరు భార్యాభర్తలు కలిసి మోకాళ్ళుని ఆయన చెప్పిన సాక్ష్యం నాకు తెల్లవారుజామున మనవాళ్ళందరి గురించి చేస్తాను. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎవరైనా ఇబ్బందులో లేబర్గానే ఉన్నాడంటే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఇప్పిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ ఈరోజు మనం హంగామా ఉందలే, మనకు ఉద్యోగాలు ఉన్నాయి, లేకపోతే మన దగ్గర డబ్బు ఉంది, మనకు బిల్డింగులు ఉన్నాయి, మనకు బ్యాక్గ్రౌండ్ ఉంది అని అనుకున్నవాడు ఇవన్నీ ఈయన్ని కాపాడలేవు. నిన్ను కాపాడేది నీ మంచితనమే, దేవుని యందు భయభక్తులే. అలాగనే సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అని అన్నాడు దేవుడు. మంచి పేరు తెచ్చుకోవాలి. ఉన్నన్ని రోజులు నలుగురిలో వీడు చాలా మంచోడరా, చాలా మంచోడండి ఇతను, అలా బ్రతికాడు అని అనుకోవాలి. అంతేగాని వీడు చచ్చాడరా అని అనుకునేటట్టు ఉండకూడదు. ఎంతకాలం ఉంటాం మనం భూమి మీద? మహా ఉంటే చెప్పండి, ఎంతకాలం ఉంటాం? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. 70తో క్లోజు. అది కొంచెం ఏమన్నా ఓపిక ఉంటే 80 అన్నాడు. ఇంకా 80 కంటే నువ్వు బతకలేవుగా. ఇంకా భూమి అంతా నాదే, ఈ విశాల ప్రపంచం అంతా నేనే వెళ్తాను అన్నట్టుంటే ఎలాగా? కుదరదు కదా. దేవుని సన్నిధిలో ఉండాలి. అలాగనే చూడండి, పాప మరణంలో నుండి అన్నాడు కదా. రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. క్రీస్తు యేసు యొక్క జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఆత్మను పొందుకుని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే దాని నుంచి పాప నియమం మరణమున నుండి నిన్ను విడిపించాడు దేవుడు.
అలాగనే చూడండి, తీతు అంటాడు, తీతు పత్రికలో చివరిగా దుర్నీతి నుండి, దుర్నీతి నిన్ను ఒకవేళ పడవేస్తూ ఉంది. తీతు 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విడిపించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దుర్నీతి నుంచి తప్పించి నీతిమంతునిగా తీర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చింది. చూడండి, మరి వీటన్నిటి నుంచి మనం విడిపించి రక్షించబడాలంటే దేవుడు అంటా ఉన్నాడు. చివరిగా యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనాన్ని చూసి ముగిస్తాను. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. ప్రభువుని ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్న వాటి అన్నిటి నుంచి మరలి, ఒకవేళ పడిపోయేవేమో, మరలి వచ్చి పడిపోయినవాగా నువ్వు పశ్చాత్తాపుడే పరిస్థితి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేసి, అయ్యా వీటికి నేను ఒకవేళ పడ్డానేమో, మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షించబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన బలము కలుగును. హల్లెలూయా. బలహీనుడు పడిపోతాడు. నీకు బలం కావాలంటే తిరిగి ఆయన దగ్గరికి రా. ఈ రాత్రి దేవుడు 10 విషయాలు చెప్పాడు నీకు. ఒకవేళ ఏ స్థితిలో నువ్వు పడిపోయావేమో, మరలి దేవుని సన్నిధికి వస్తే, దేవుణ్ణి ఏ దానిలో తప్పిపోయామో పడిపోయామో, అయ్యా నేను పలానా విషయంలో ఉన్నానయ్యా, బాధలో ఉన్నాను, ఆ బాధ గురించి తాడు వేదన చెందుతూ ఉన్నాడు. ఏమంటాడు నీ చెవి దగ్గరికి వచ్చి, ఏమా ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా పని జరగలేదే మరి నీకు అని అంటుంటాడు. మనం ఏం చేస్తుంటాం, అసలే శోధనలో ఉన్నాం, వాడేమో శోధకుడు మన చెవిలో చెబుతూ ఉంటాడు, ఇగో ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా పని జరిగిందా, పని జరగలేదే, ఎందుకు ప్రార్థన చేస్తున్నాం. నీవు మరలా తిరిగి రాగలిగితే దేవుడు వీటన్నిటి నుంచి విడిపించి నిన్ను తప్పించి రక్షించి దేవుడు ఆశీర్వదించును గాక. అందరు తల